గౌరవ సభ్యులు మాట్లాడుతూ మీరు అన్ని మార్చుకుంటా పోతా ఉంటారని చెప్తాను. తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలనే ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినామో మీరు దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు తెలంగాణ తల్లికి సంబంధించి రాజరిక భావాలు లేకుండా ఒకవైపు అభయహస్తం, ఇంకొక వైపు మన పాడి పంటలను చూపెడుతూ పచ్చదనం అభివృద్ధికి నిదర్శనంగా కింద తెలంగాణ ఉద్యమ స్ఫూర్తినిస్తూ గద్దెలను తీసుకొని ఏర్పరిచిన విద్యకు సంబంధించినటువంటి విగ్రహాన్ని మనమందరం కూడా గుండెల్లో నింపుకొని ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతాం. ఇదేదో ఎవరో మాకు సంబంధించి లేదు, మాకు సంబంధించినట్టే ఉండాలి, మనం గ్రామాల్లో ఇంతకుముందు పెద్దలు మాట్లాడుకున్నట్టుగా ఏదో కిరీటాలు భుజమూర్తులు ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా ఒక కనిపించి గ్రామాల్లో ఉండేటువంటి ఒక గ్రామ వనితలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేయడం జరిగిందనే మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తున్న అధ్యక్ష.